గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సూర్యుడితో శుభోదయం. బాగున్నారు కదా? ఎస్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? నమ్మకం. ఎస్ ఫ్రెండ్స్, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం నమ్మకాన్ని గురించి. ఒక మారుమూల పల్లెటూరులో కొంతమంది పనిచేసేవాళ్ళు, ఒక వేద పండితుడు, వీళ్ళందరూ ఉండేవారనమాట. కానీ ఆ ఊరు దాటి పట్టణానికి రావాలి అంటే వాళ్ళ ఊరి మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ప్రతిరోజు వీళ్ళందరూ కలిసి ఆ నదిని దాటి వెళ్ళేవాళ్ళు. దాంట్లో పిల్లలు కూడా ఉండేవాళ్ళు. సరే, ఒక చిన్న పిల్లవాడికి ఆ వేద పండితుడిని చూస్తే చాలా గౌరవం అన్నమాట. సో ఆ అబ్బాయి అడిగాడు, స్వామీజీ స్వామీజీ, అప్పుడప్పుడు ఈ పడవవాడు నేను వచ్చేసరికి వెళ్ళిపోతూ ఉన్నాడు, పడవని ఈ నదిని దాటాలి అంటే నాకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించండి అని అడిగాడట. సరే, ఆ అబ్బాయి అడిగిన తీరుకి చాలా ముచ్చటేసింది ఆ పండితుడికి. చెప్పాడు, ఈ యొక్క మంత్రాన్ని నువ్వు 41 రోజులు దీక్షగా సాధన చేయి నాయనా. ఆ తర్వాత గుర్తుపెట్టుకో, నీకు అత్యవసరమైనప్పుడు నువ్వు ఈ మంత్రం యొక్క శక్తితో ఈ నదిని నడుస్తూ దాటగలుగుతావు. అలాగని నువ్వు ప్రతిరోజు ఉపయోగించొద్దు అని చెప్పాడట. సరే స్వామీజీ అన్నాడు అబ్బాయి. ఈ అబ్బాయి ప్రతిరోజు సాధన చేస్తూ ఉన్నాడు. 41 రోజులు సాధన చేశాడు. మరి ఒక్కరోజు వచ్చేసరికి ఆ పడవ నడిపే అతను లేడు. కానీ ఆ రోజు ఆ అబ్బాయికి పరీక్షలు, ఖచ్చితంగా నదిని దాటాలి. సరే, 41 రోజులు సాధన చేశారు కదా అని ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ నదిని దాటి వెళ్ళి పరీక్ష రాసి తిరిగి వచ్చాడు ఆ అబ్బాయి. తిరిగి వచ్చేటప్పుడు ఈ పండితుడు కనిపించాడట. కనిపించి, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగితే, నేను పరీక్ష రాసి వచ్చాను స్వామీజీ అని చెప్పాడు. అరే, ఈరోజు పడవ నడిపేవాడు రాలేదు కదా, నువ్వెలా వెళ్ళావు అని అడిగాడు ఆ స్వామీజీ. స్వామి, మీరు మర్చిపోయారా? మీరు నాకు ఆ మంత్రాన్ని ఇచ్చారు కదా, నేను 41 రోజులు సాధన చేశాను. దానితో ఈరోజు నాకు చాలా అవసరం పరీక్ష రాయడం అనేది. అందుకని ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని నేను నడుస్తూ నదిని దాటాను అని చెప్పాడట. అది విన్న ఆ పండితుడు, సరే అతనే నా శిష్యుడే దాటగలగాలేంది, నేను దాటలేనా అని ఆ నదిలోకి మంత్రాన్ని పఠిస్తూ వెళ్ళాడు. నదిలో మునిగిపోయాడట. ఎందుకు అంటే ఈయన పరీక్షించాలి అనుకున్నాడు మంత్రం యొక్క మహిమని. ఆ అబ్బాయి మంత్రాన్ని నమ్మాడు, ఇచ్చిన గురువుని నమ్మాడు, సాధన చేశాడు. చూసారా ఫ్రెండ్స్, జీవితంలో నమ్మకం ఉండాలి, సాధన చేయాలి. అప్పుడు సాధించలేనిది ఏదీ ఉండదు. సో నమ్మకము, పట్టుదల, సాధన ఉంటే నరుడు నారాయణుడు అవుతాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. కావలసిందల్లా నమ్మకమే. థ్యాంక్ యూ.